నమస్తే గైస్, ఈ రోజు మన వీడియో చాలా క్యాజువల్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడండి. ఈ రోజు మార్నింగ్ లేసింది సిస్టమ్ లో పాటలు పెట్టేసి ఇక బ్రష్ చేసుకొని వచ్చేసి బెడ్షీట్లు దుండ్లన్నీ ఎత్తి పెడేసా. అట్లే మన టేబుల్ ని కూడా క్లీన్ చేసే పని ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి అంత లోపల కొన్ని సామాన్లు కావాలనేసి పక్కన ఉండే చిల్లర ఇంటికి వెళ్ళిపోయా. మనోడు కోసం స్వీట్ కార్న్స్ తీసుకొద్దామని వెళ్ళా. నాకు అట్లే కాఫీ తాగాలనిపించింది అని చెప్పి ఒక పాలు ప్యాకెట్ తీసుకునేసా. సరే ఒక వీడియో క్లిప్ తీసుకుందాం అనేసి ఫోన్ కెమెరా ఆన్ చేసి పక్కన పెడితే ఆంటీ విచిత్రంగా చూస్తాంది. ఈ సైడ్ గ్యాప్ లో మన ఫేవరెట్ ఐటమ్ ఒకటి కనిపించింది. అదేం లేదు గైస్, మనందరి చిన్నప్పుడు ఫేవరెట్ పాల్ పొడి. ఇక దాని సైడ్ గ్యాప్ లో తీసి పాకెట్ లో వేసుకొని ఇంటికి ఇంటికి వచ్చే గ్యాప్ లోనే ఒక 100 సార్లు గుర్తొచ్చి ఉంటుంది జోబులో పాలు పొడింది అనేసి. ఇది కరెక్ట్ కాదని చెప్పి బయట నిలబడుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోయా. లోపలికి వచ్చినా లేదో మన దుష్ట శక్తి వెయిటింగ్ మనల్ని డిస్టర్బ్ చేసేదానికి. ఇక డోర్ ఓపెన్ చేసింది, ఇంక నేరుగా వచ్చి భుజం పైన కూర్చునేసింది. ఇక వెంటనే దానికోసం తెచ్చిన స్వీట్ కార్న్ ఇస్తే చూడండి ఎట్లా తింటాందో. మనం ఎక్కడైనా ఇరకపోయామా, మనల్ని ఎవరైనా పట్టుకునేనారా అనేదంతా ఏం లేదు, తిన్నామా లేదా అనేది మ్యాటర్. ఇక్కడ లాస్ట్ కొన్ని రోజుల్లో డైలీ అప్డేట్స్ ఇచ్చే గ్యాప్ లో మన బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. కానీ దీన్ని పెట్టుకొని నేను 2 రోజులు పడిన బాధ ఉంది. అయ్యో గైస్, కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మనం పరం అనుకోండాలే గానీ అదే ఇంట్లో వాళ్ళ పైన గొడవకపోతే ఎట్లా చెప్పండి. అందుకే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎక్కడి నుంచి తీసుకొచ్చినానో అక్కడికే ప్యాక్ చేసి మళ్ళీ పంపించేశాను. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని సేఫ్ గా మా అన్న దగ్గర ఇచ్చి పంపించేశాను. ఇక అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆకలిగా ఉందని అక్కడ తినేసి ఇక నైట్ ఇంటికి అన్న వస్తున్నానని చెప్పేసి నాకు ఫిషెస్ కి చికెన్ తీసుకొని వచ్చేసా. ఇక తెచ్చిన చికెన్ ని మన ఫిషెస్ కి పెట్టేసి ఆ ఫీడింగ్ వీడియో సపరేట్ గా మన ఛానల్ లో వేసాను. చూడాలనుకునే వాళ్ళు కింద లింక్ ఉంది చూడండి. ట్రైన్ రావడానికి ఇంకా 2 అవర్స్ ఉందని చెప్పేసి మన దుష్టశక్తితో ఆడుకుంటా ఉన్నా. ఇక అంత లోపల టైం అయిపోయి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయా. ఇక అక్కడ చూస్తే వేడివేడిగా జిలేబీ వేస్తున్నారు. ఇంకా టెంప్టే ఎక్కడే తింటా ఉంటే సైడ్ లో మన సబ్స్క్రైబర్స్ ఏం బ్రో బాగున్నారా, మీ వీడియోస్ చూస్తా ఉంటాము. ఇంకొంచెం వాళ్ళతోనే మాట్లాడుతాండి. అన్నం తీసుకొని ఇంక మళ్ళీ బజ్జీ షాప్ ముందర మకామేసాము. ఇక అక్కడే ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ వడ, ఇంకొక ప్లేట్ ఎగ్ బజ్జీ. ఇక వాటన్నిటిని నాకౌట్ చేసి ఇంటికి వెళ్ళేసి వంట చేసుకొని కూర్చొని తింటా ఊరి కథలన్నీ మాట్లాడుకుంటా ఈ రోజు డే ఎండ్ చేసాము. ఈ రోజు కింతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.